నిర్గమకాండము 20వ అధ్యాయం మొదటి నుంచండి. దేవుడు ఈ ఆజ్ఞలని వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలకి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కానీ, క్రింది భూమి అందే కానీ, భూమి క్రింద నీళయందే కానీ యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపువానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ఆమేన్. ప్రేమాగలమా ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్ము కనికరించి మేమీ ఆజ్ఞల్ గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించు. దేవుని స్తోత్రం. అందరికీ వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు సిలువలో పలికినటువంటి మాటల్లో మొదటి మాట ఏమండి, మొదటి మాట చెప్పుకుందాం. ఒక మాటకి అయిపోద్దులే సమయం, మరి ఎక్కువ మాటలు చెప్పుకోవడానికి కుదరదు, కానీ ఒక మాటను మనం వివరించుకుందాం. ఎందుకంటే మన జీవితంలో నేర్చుకున్నటువంటి పాఠాలు ఫైనల్ ఎగ్జామ్లో వస్తాయి కదా ఏమండి. ఇప్పుడు ఒక క్లాస్ ఉందనుకోండి, ఆ క్లాసులో ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్ ఏమండి అర్థమవుతుందా? తర్వాత హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ, అవునా కదా. ఆ తర్వాత అంటే ఇప్పుడు మరి 10th వాళ్ళకైతే పబ్లిక్ అంటారు కదా, ఫైనల్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. ఈ రాసినవి అన్నీ కూడా ఎప్పుడు వస్తాయి? వాటిలోంచి మళ్ళీ గ్యాదర్ చేసి లాస్ట్లో వస్తాయి. మన జీవితంలో మనం ఎప్పుడు మరి మన జీవితం ముగింపబడద్దో మనకి తెలియదు, కానీ ఏమండి మన జీవితంలో మరణం వరకు నమ్మకంగా ఉండు అంటాడు యేసుప్రభువు వారు. 10 దినములు శ్రమ కలుగును, ఏం చేయాలంట? మరణం వరకు నమ్మకంగా ఉండు. ఆ శ్రమ ఎలా ఉంటుంది అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఫైనల్ ఎగ్జామ్ అంటే కొంచెం చాలా క్లిష్టమైంది. అది యేసుప్రభువు వారి జీవితంలో జరిగింది. యేసుప్రభువు వారు మరి ఆయన బోధ చేస్తా చెప్పినటువంటి మాటలు ఏంటి అంటే, ఆయన చెప్పిన మాటలన్నీ కూడా ఆయన జీవితంలో వచ్చినాయి అంటే వచ్చినాయండి. కొన్నేమో ముందే వచ్చినాయి, ఆ తర్వాత అన్నీ కలిపి వచ్చినాయి. ప్రతి మనిషి జీవితంలో కూడా శ్రమలు, కష్టాలు వస్తాయి. ఎందుకు వచ్చినాయి అమ్మా అంటే
తప్పదండి. నువ్వైనా అంతే, నేనైనా అంతే. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు బాగానే ఉన్నాం, ఏమండి, ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉన్నాం. తర్వాత ఈ ఫైనల్ ఎగ్జామ్ అనేటువంటిది మన జీవితంలో వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే మనం తట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది. కానీ దేవుని సహాయాన్ని అడిగితే అప్పుడు ఈజీగా ఉంటుంది. దాన్ని మనం దాటగలుగుతాం. అగ్ని వంటి మహాశ్రమలు అంటాడు. చాలా కష్టమైన పరిస్థితి మన కళ్ళ ముందు ఉంటుంది. దాన్ని దాటిన తర్వాతే మనం ఏమవుతామండి, దేవుని రాజ్యం చేరుకుంటాం. అంతేగాని ఇప్పుడు కంటే బెస్ట్గా ఉండి ఏమీ తెలియకుండా పడుకున్నట్టు వెళ్ళిపోవాలని అయినా అది పరలోకానికి వెళ్ళేటువంటి మరణం కాదండి. అర్థమవుతుందండి? ఒకవేళ వెళితే ఏమవుద్దో తెలుసా? ఏమవుద్దో తెలుసా? చుట్టాలు ఉన్నారనుకోండి, చుట్టాలో బంధువులో ఇంకెవరైనా సరే, సపోజ్ అమ్మ వస్తున్నాను అని చెప్పి వస్తే బాగుంటుందా, సడన్గా వస్తే బాగుంటుందా చెప్పండి? సడన్గా వస్తే వాళ్ళని చూసిన వికారమే, వీళ్ళని చూసిన వికారం లాగా ఉంటుంది. ఇంటి దగ్గర ఎలా ఉన్నదే పరిస్థితి అలాగే ఉంటుంది. తినడానికి కూడా ఏమీ ఉండవు. ఏదో అడ్జస్ట్ అయిపోదాంలే అనుకున్నాం, తీరా చూస్తే వాళ్ళు దిగారు. అప్పుడేముంటుందండి? అమ్మ నేను పలానా రోజు మీ ఇంటికి రావాలనుకుంటున్నాను అంటే ఏం చేస్తామండి? కనీసం ఏదో ఒకటి, కనీసం ఉండే పాలు కూడా ఉంచకుండా పోసేసాం అనుకోండి, మామూలు చెప్పకుండా వస్తే ఏమవుతుంది? టీ కూడా కష్టం అయిపోద్ది కదా. కాబట్టి ఏంటి అంటే మనం తెలియకుండా వస్తే కష్టంగా ఉంటుంది. ఆ దినము మీ మీదకి హఠాత్తుగా వస్తుంది. కాబట్టి మీరు ఎలా ఉండాలి? మెలకు కలిగి ఉండాలి అంటాడు. అది ఏ ఏజ్ అయినప్పటికీ కూడా, చిన్న ఏజ్ అవ్వచ్చు, పెద్ద ఏజ్ అవ్వచ్చు, మనం మెలకు కలిగినటువంటి జీవితం. అందుకే మీ యొక్క మరి సమయం ఎప్పుడు సిద్ధంగా ఉంది అంటారు యేసుప్రభువు వారు. మీ సమయం ఎప్పుడు కూడా సిద్ధం అంటే ఏంటి? ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. ఇంతకాలం అని లేదు మనకి. మనం ఏం చేయాలి? ప్రతిరోజు రెడీగానే ఉండాలి. ఏమండి నేను మెల్లిగా నేర్చుకుంటానండి అంటూ ఉంటాం. ఏమండి ఈ సంవత్సరం నేర్చుకోలేము, వచ్చే సంవత్సరం నేర్చుకోలేము, ఆ తర్వాత అనుకుంటూ ఉంటాం కదా. మనం అన్నీ మెల్లిగా ఏం చేయాలండి? ఒక్కొక్క దాన్ని లైన్లో పెట్టుకోవాలి. యేసు ప్రభువుకు తగిన జీవితం ఇదేనా? మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటే మాత్రం మనం చాలా మంచిగా మరి ముందుకు వెళ్ళటం జరుగుద్ది. మరి ఈరోజు మరి యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు ఉదయం 9 గంటలండి. ఏమండి ఉదయం 9 గంటలకి సిలువ వేస్తారు. రాత్రి ఆయన పట్టబడతారు. ఏమండి మంగళవారం రాత్రి ఆయన పట్టబడి బుధవారం ఉదయం 9 గంటలకి సిలువ వేస్తే 3 గంటలకి ప్రాణం వదిలిపెడతారు ఆయన. 6 గంటల సిలువ మీద ఉండి 7 మాటలు పలుకుతారు ఆయన. 6 గంటల సిలువ మీద ఉండి 7 మాటలు. ఏమండి సిలువ అంటే మాటలు అనుకున్నారా? ముందు రోజు యేసుప్రభు వారు గెత్సెమనే తోటలోకి వెళ్ళినప్పుడు తనకి ఇష్టమైన వాళ్ళు ఎప్పుడు కూడా తనతో కలిసి ప్రార్థన చేసేవాళ్ళని వెంట పెట్టుకొని వెళ్తూ ఉన్నారు. వెళ్ళిన తర్వాత కాసేపు అలా ప్రార్థన చేసిన తర్వాత కుదరలేదు ప్రాణం. ఏమండి కుదురనేటువంటిది లేదు. కాసేపట్లో వస్తారు, పట్టుకెళ్ళిపోతారు. చాలా కష్టమైంది. యేసు ప్రభు వారికి ఆ శ్రమలు పడడం కష్టమని కాదు, ఈ లోక పాప భారం ఆయన మీదకి వస్తుంది అనేటువంటిది తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఏమండి ఆయన శ్రమలు సహించడానికి ఒప్పుకున్న ఆయన, కానీ పాపాన్ని మీద వేసుకోవాలంటే ఒక రకమైన బాధ, అది సహించలేరనమాట. దేవునికి పాపానికి సంబంధం లేదు. అందుకోసం ఆయన చాలా తల్లడిల్లిపోతున్న పరిస్థితి. ఆ ప్రేమించిన వాళ్ళు దగ్గరున్నప్పటికి కూడా కష్టమైన పరిస్థితి. వాళ్ళు అంతగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు చూడండి, బాగా బాధ వస్తుంది. మన అమ్మాయి పక్కన ఉంది, కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? అమ్మను వదిలేసి ఎటో బాధపడుతూ ఉంటారు. అవునా కదా? అలా ఉంటుంది అనమాట పరిస్థితి. కాబట్టి ఆయన ఏం చేస్తారంటే కొంచెం రాతివేత దూరం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇంకా కింద మీద పడిపోతా, ఏమండి తండ్రి ఈ పాత్ర మీ ఇష్టమైతే, మీ చిత్తమైతే నా ఇద్దరిని తొలగించేయండి. అస్సలు కష్టంగా ఉంది. ఎప్పుడు అలాంటి ప్రార్థన చేయలేదండి యేసుప్రభు వారు. ఆ రోజు అలాంటి ప్రార్థన చేశారు. ఎందుకంటే అది భరించడం కష్టమైన పరిస్థితి. ఏదైనా చేయమంటే చేయొచ్చు. కాల్చబడడానికి, ప్రాణాన్ని అర్పించడానికి కూడా ఇష్టపడ్డారు ఆయన. సింపుల్ మరణం కాదు. సింపుల్ మరణం అయితే ఏమండి ఒకవేళ అంటే శిష్యులు ఉన్నారు చాలామందిని, ఎలా అంటే పైకి కట్టేసి గుంజ కట్టేసి, ఏమండి ఈ నడుం భాగం కింద నుంచి తారు పూసేసి కింద మంట పెడతా, కింద పుల్లలు కట్టెలు పెట్టేసి మంట పెడతా ఉంటారు. అప్పుడు ఎలా అంటే ఆ మంట పెడతా ఉంటే మెల్లిగా, అది కూడా పెద్దగా పెట్టరంటండి, మెల్లిగా అప్పుడు తారు ఉడుకుతూ ఉంటే, కారుతూ ఉంటే వాళ్ళు తట్టుకొని అలా ఉండి, అయ్యా కొంచెం మంట పెద్దగా చేయరా,
అంటారంట. అలాంటి మరణాలు కూడా ఆయనకి లెక్కలేదండి. కానీ ఈ పాప భారం మీద వేసుకుంటారే, ఆ పాపం అంటే ఏంటో తెలుసా ఏమండి? ఒక కురుపు మీకు బాధ వస్తుందంటే అర్థం తెలుసా? ఎర్రగా ఉన్న కురుపు బాధ రాదు. ఎప్పుడు వస్తుంది? సీమ్ పడుతుంది సరే, ఇలా పచ్చగా ఉంటుంది. అది సలుపు పోటు అర్థం కాదనమాట, అంత బాధ. పాపం కూడా ఎలా ఉంటుందంటే, మామూలుగా రోగం అయితే ఏమో కానీ పాప భారం ఉందో చూసారా? ఈ భూమి మీద చెడ్డది ఏది అంటే పాపమే. ఆ పాప భారాన్ని భరించలేనటువంటిది, ఎంతో కష్టమైన పరిస్థితిలో 180 కేజీల సిలువ మొయ్యడం కంటే కూడా ఏమండి అవి కాదు ఆయనకి లెక్క. హృదయ భారం ఏమండి, మీకు మిమ్మల్ని ప్రేమించినటువంటి వాళ్ళు, మీతో మేలు పొందినటువంటి వాళ్ళు ఏమండి, నా మొహం చేసేళ్ళే కానీ అన్నారనుకోండి, అప్పుడు మీ గుండె ఎలా ఉంటుందండి? మీరు జీవితం అంతా కష్టపడి వాళ్ళే ప్రేమించే వాళ్ళు నా మొహం చేశారులే కానీ ఏం చేశారు అన్నారనుకోండి ఒక మొక్క, అప్పుడు మీ గుండె ఏమవుద్ది? బరువు ఎక్కిపోద్ది అనమాట. హృదయ భారం అన్నిటికంటే భయంకరమైంది. అందుకే అంటాడు, భారం మోసుకుంటున్న ప్రతి వారిని కూడా ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులరా, వ్యర్థమైన భారాలు అయితే మరి వాటన్ని తొలగిస్తాను అంటాడు ఆయన. తొలగించడం ఆయన సింపుల్గా ఒక్క మాటతో వెళ్ళిపోతాయి అనమాట ఆ భారాలు. కాబట్టి ఇక్కడ రాతివేత దూరం వెళ్ళి మరలా ముమ్మారు ఆయన భూమి మీద పడడం లేవడం అలా ప్రార్థన చేసి 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 మళ్ళీ వచ్చి చూస్తే ఒక్కసారి ఒక గడి అయినా మేలుకొని ఉండలేరా? చాలా కష్టంగా ఉంది పరిస్థితి. ప్రార్థన చేయండి. లేస్తే ఇలా అంటారు వాళ్ళు. ఎలా అంటారు? అది అంధకార సంబంధమైన గడి అంటండి. ప్రార్థన చేయండి, చిన్ని ప్రార్థన అంటే ఏమాత్రం లేదండి, నిద్రలోకి వెళ్ళిపోతుంది వాళ్ళ పరిస్థితి. ఏమాత్రం మెలకు రావట్లేదు. ఇంకా మళ్ళా వచ్చి నిద్రపోతూనే ఉన్నారా అన్నప్పటికీ కూడా వాళ్ళు ఎలా ఉందండి వాళ్ళ పరిస్థితి? ఏమాత్రం మేలుకునే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితిలో ఇంకా ఆయనే ప్రార్థన చేసుకొని, అందుకే అంటాడు, నేను ఆశ్చర్యపడ్డాను, నాకు సహాయం చేసేవాడు కూడా ఎవ్వడు కూడా లేరు, కోపంతో యొక్క ద్రాక్ష గానుగును త్రొక్కాను. ఏమండి 63వ అధ్యాయంలో చదివాం కదా మొన్న మధ్య. ఏమండి ద్రాక్ష గానుగును నేను ఒక్కడే తొక్కాను అంటాడు. ఇంకెవ్వరు కూడా సహాయం చేయడానికి లేరు. అక్కడ విజ్ఞాపన ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఒక్కడే తొక్కారు. ఏమండి సిలువ భరించేటప్పుడు కూడా అందరూ కూడా చెదిరిపోయారు. కాబట్టి మరి అలాంటి పరిస్థితిలో, ఎలాంటి పరిస్థితి? మామూలు అప్పుడు క్లాస్గా చేయడం కాదు, మనకు కష్టం వచ్చినప్పుడు, బాధలు ఉన్నప్పుడు, మన స్పృహ కోల్పోయేటప్పుడు అప్పుడు ప్రవర్తించాలంట ఈ యొక్క దేవుని మాటలను బట్టి. ఎప్పుడంటండి పరిస్థితి విషమించిపోతుంటుంది చూసావా, నీ ప్రాణం కూడా పోయే పరిస్థితిలో ఉంటుంది, అప్పుడు సహా అప్పుడు వరకు కూడా నీ ప్రాణం నీలో ఉంది అన్నప్పుడు అది లెక్కకు వచ్చేస్తుంది. అదే యేసుప్రభు వారికి జరిగింది. ఆయనకి జరిగితే నీకు నాకు కూడా జరుగుద్ది. గుర్తుపెట్టుకోవాలి, లాస్ట్ అండ్ ఫైనల్ అది చాలా క్లిష్టమైన పరిస్థితి. ఏమండి మన నిత్య జీవితంలో రోజు రోజుకి కూడా ఉంది. ఇప్పుడే భరించలేక ఏడుస్తున్నాం, తట్టుకునే పరిస్థితి. అప్పుడు ఎలా ఉంటుందంటే అన్నీ ఒకేసారి వస్తాయి. ఏమండి అది ఒక చెరలా ఉంటుంది అనమాట. కాబట్టి యేసుప్రభు వారు అటువంటి చెరకు వెళ్ళినటువంటి పరిస్థితిలో ఆ రాత్రి 6 అన్యాయపు కోర్టులకు వెళ్ళి ఏమండి ఆయన కొట్టారు, గుద్దారు, రక్తపు ముద్దలా అయిపోయారు. ఆయనలో ఒక్క రక్తపు బొట్టు కూడా లేని పరిస్థితికి వచ్చేసిన పరిస్థితి. ఏమండి అలాంటి పరిస్థితిలో 39 కొరడా దెబ్బలతో ఆయన వీపంతా దున్నపడింది. ముళ్ళ కిరీటంతో ఆయన తలలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా ఒక్క ముళ్ళు జస్ట్ ఇలా బొట్టన వెళ్ళి గుచ్చుంటే సౌరిబాబు గారు ఎలా ఉంటుందో చూద్దామని ఇలా గుచ్చుకొని చూశారంటండి. ఇంత లావైపోయిందంట, చెయ్య సలుపు పోటు అంటండి. మైండ్లోకి అయ్యి అలా దిగిపోతే ఏమండి మైండ్ ఉంటుందండి. ఏమండి క్రైస్తవ జీవితం అంటే వేరే కదా, చాలా బాగా చూస్తాడు. కానీ మనం రోజు రోజుకి ఎదిగితే మన ఆత్మ ఏమవుద్ది, ఆ కష్టాలకు తట్టుకునేలాగా వచ్చేస్తుంది. అంతేగాని స్టార్టింగ్లో తట్టుకోలేరండి ఎవరు కూడా. ఒక్క దెబ్బ కొడితే అందరూ ఉరికారు కదా, అలా ఉంటుంది అనమాట. ఏమండి అమ్మో అని చెప్పి. కాబట్టి మనం ఏం చేయాలి, ప్రతిరోజు క్రైస్తవ జీవితాన్ని అలవర్చుకోవాలన్నమాట. కాబట్టి కష్టమైన పరిస్థితుల్లో కూడా మనం యేసు ప్రభులాగా చేయగలిగితే అప్పుడు మనకి ఏమవుతుంది, దేవుని వాక్యం నెరవేర్చిన వారు అవుతాం, పరలోక రాజ్యం ఉంటుందన్నమాట. మరి యేసుప్రభు వారు మొదటి మాట చెప్తారు కదా, యేసుప్రభు వారు కల్వరి శిలువలో
ఆయన మొదటి మాట చాలా అందరూ కూడా మరి ఆయన్ని సిలువ వేసిన తర్వాత వీడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు. అప్పుడే సిలువ వేశారు కదా, అందరు కాండ్రకి ఇచ్చి ఉమ్మూసేవాళ్ళు ఉమ్మూస్తున్నారు. కష్టమైన పరిస్థితి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, చాలా దారుణమైనటువంటి మాటలు ఆయన చెవుల్లో పడుతున్నాయి, వేదన అల్లాడిపోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఆయన మాట సెలవిచ్చినటువంటి మాట లూకాసు వార్త 23:30 ఒకసారి చూడండి. లూకాసు వార్త 23:30 34 నాన్న 23:34. యేసు తండ్రి దేవుని స్తోత్రం చెప్తామండి. యేసు ప్రభు గారు కానీ ఆ మాట చెప్పలేదనుకోండి, ఏమండి, యేసు ప్రభు వారు ఆ మాట చెప్పకపోతే ఎలా ఉంటుందండి? ఇంకా ఆయన వచ్చి పరలోకం నుండి దిగి వచ్చి పశువుల పాకలో పుట్టి రోజు ఎదిగి ఇంత సేవ చేసిందంతా ఆయనకి వేస్ట్ అయిపోద్ది, భూలోకానికి కూడా వేస్ట్. కానీ ఆయన చెప్పినటువంటి మాట అలా చూస్తూ ఉంటే ఆయన రక్తమంతా కూడా దారులుగా కారిపోతున్నటువంటి పరిస్థితి, ఆయనకి తట్టుకోలేనటువంటి నీరసం. అలాంటి పరిస్థితిలో తన ప్రాణాన్ని తనే మేలుకొల్పుకుంటా తను చేయవలసినటువంటి పనులు ఇంకా 7 మాటలు ఉన్నాయని చెప్పి తన ప్రాణాన్ని మేలుకొల్పుకుంటున్నాడు. ఆయన నేను ప్రశాంతంగా వెళ్ళిపోతే బాగుండు, ఎవరు కదపకండి, మూలకెళ్ళి ముడుకుంటాను, ఇలాంటివి కావండి. పర్లేదు తీసేసుకొని ఆయన అట్లా ముందు రోజు ఏమని చెప్తాడు తెలుసా? ముందు రోజు ప్రార్థన చేస్తాడు, యోహాను 17లో చేస్తాడు. తను తండ్రి వద్దకు వెళ్ళవలసినటువంటి సమయం ఆసనమైందని యేసు ప్రభు తెలుసుకుని, ప్రభువా అని చక్క తండ్రి, మరి మీరు నేను ఏకమై ఉన్నలాగున వీళ్ళందరూ కూడా ఈ శిష్యులు కూడా మీతో ఏకమై ఉండేలాగా మీరు సహాయం చేయండి. నేను వారికి నీ నామాన్ని ఇచ్చా, ఆ నామం నా నామమే. ఏమండి, నా నామంలో ప్రార్థన చేసినప్పుడు వారికి సహాయం చేయండి. మీరు నేను ఎలా ఉన్నామో వీళ్ళు అలాగే ఉండాలి. నేను లోకం కోసం చేయట్లేదు, అంటే ఎవరి కోసం అంటే ఆయన వలె ఉండాలని, ఆయన దగ్గరికి వచ్చి ఆయనను నేర్చుకోవాలనుకున్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు యేసుప్రభు వారు. అప్పుడు అంటాడు, మీరు నాకు ఇచ్చినటువంటి పని సమస్తం నెరవేర్చేశాను. ముందు రోజే అయిపోయిందండి అంతా కూడా. ముందే ఆయన ఆ ప్రార్థన చేస్తే మరి ఈ గెస్సెమనే తోట ఏంటి, ఈ సిలువ మరణం ఏంటి, ఏమండి, అప్పటికే నెరవేర్చబడింది, అప్పటికే సమస్తం ధర్మశాస్త్రం అంతా కూడా అయిపోయింది అంటాడు. ఇదేంటండి ఇంకా అసలు ఎంత క్లిష్టమైన పరిస్థితి ఇది. మనం అనుకుంటాం అస్సలు ఘట్టం అనుకుంటాం కదా, ముందు ఘట్టం అయ్యేపోయింది. కానీ ఈ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక మరి మామూలు విషయం కాదనమాట. అటువంటి పరిస్థితిలో అలా చూస్తా కిందకి చూస్తా ఓపిక తెచ్చుకొని, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి, నేను దేవుని కుమారుడని వీళ్ళకి తెలియదు, తమను రక్షించడానికి వచ్చానని వాళ్ళకి తెలియదు, వాళ్ళకి విమోచన ఇవ్వడానికి వచ్చానని తెలియదు. వాళ్ళు నరకానికి పోతూ ఉంటే వాళ్ళని రక్షించడానికి ఎవ్వరు లేకపోతే దేవుడు ఏడ్చాడు, మనుషులు ఏడ్చారు, భక్తులు ఏడ్చారు, అయ్యో రక్షించడానికి ఎవరు లేరని. అలాంటి పరిస్థితిలో నేనున్నాను, నన్ను పంపించండి వచ్చినటువంటి ఆయనకి, ఏమండి, అలా ఎంత ప్రణాళిక చేసుకుని వచ్చాడో, ఎంత తగ్గించుకొని ఆయన భరించాడో. వాళ్ళకి తెలుసుంటే ఇలాంటి పని చేస్తారా? వాళ్ళ ఎరుగరు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి చేస్తున్నటువంటి మంచితనం ఏంటో వాళ్ళకి తెలియదు. వారిని క్షమించండి. ఏమండి, వాళ్ళని ఏం చేయండి? క్షమించండి. దేవుడు క్షమిస్తాడా లేదండి? మరి ఏమండి, క్షమించడానికి మనం సిద్ధ మనసు కలిగి ఉండాలి. దేవుడైతే అక్కడ వాక్యం రాయించాను చూడండి, తన యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఏమండి, మనుషులందరూ కూడా జనులు ఆయన యందు భయభక్తులు నిలపడానికి ఏంటంటండి, ఒకరోజు తప్పు చేసాం, ఒకరోజు ఆయన్ని వేధించాం, అయినప్పటికీ కూడా మరి ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనుషుల దగ్గరికి అయితే ముఖం చెల్లదు, వాళ్ళు కూడా అంగీకరించరు. ఏమండి, వాళ్ళు అంగీకరిస్తారా? చెప్పావు నాకు తెలుసులే కానీ వద్దు, అసలు నువ్వు గుమ్మలోకి రావద్దు, నీకు ఒక దండం, నీ యొక్క ఫ్రెండ్షిప్కి ఒక దండం, నీ యొక్క చుట్టిరికానికి ఒక దండం, నీ రక్త సంబంధానికి ఒక దండం, నువ్వు నాకు వద్దు తల్లి అంటారు. అవునా? కానీ యేసుప్రభు వారు ఏంటి, దేవుడు ఏంటండి, ఎప్పుడైతే వాళ్ళు తప్పును తెలుసుకొని ఆయన దగ్గరికి వస్తారో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. వారిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడంట. ఎప్పుడు వస్తారు? అసలు వద్దు ప్రభా, మీరు
అసలు యేసుప్రభు భక్తులు అంటే ఇంతంత రాడ్లు తీసుకొని ఏమండి సైకిల్కి ఉంటాయి చూసారా అవి ఏమండి దాంతో కొడితే ఒక మాదిరిగా ఉండదు. ఒక పాస్టర్ గారిని కొడుతున్నారు, ముక్క చెక్కరైపో లోపల ఉన్న ఎముకలన్నీ కూడా చిత్తైపోయి ఉంటాయి. మరి అలా కొట్టినటువంటి వ్యక్తులు కూడా ఏదైనా కష్టం వచ్చి బాధ వచ్చి యేసుప్రభుకు ప్రార్థన చేస్తే బాగుంటుందా, ప్రార్థన చేయించుకోరా అంటే వాడిగానా చేయండి అంటే అబ్బా వీడు రక్షింపబడతాడేమో నా మాటలు విని. ఏమండి నువ్వు కూడా చేసుకోవాలనా అని నాకులాంటి వాళ్ళు చెప్తే ప్రభువా నాకు తెలియక కొట్టాను, నన్ను తెలియక చేశాను అంటే ఏం చేస్తాడంటండి? అవును నాకు తెలుసు నువ్వు తెలియకే చేస్తావు. ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారండి? అలాంటి దేవుడు ఎవరికి దొరుకుతాడు? నీకు నాకు దొరికాడు. నిర్లక్ష్య వైఖరి మన జీవితంలో ఉండకూడదు. ఇంకెంతకాలం అలాగే తెలియనటువంటి రీతిలో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మన జీవితాన్ని ఇంకెవరు బాగు చేస్తారు? అసలు బాగు చేయవలసిన ఆయన దగ్గరికి వచ్చినప్పుడు బాగు చేయించుకోవడానికి ఏమండి ఒక మంగళాతం దగ్గరికి వెళ్ళి నువ్వు షేవ్ చేయించుకోవాలంటే క్యూలో నిలబడాలి, వచ్చినప్పుడు కూర్చోవాలి, ఇటు తిప్పమంటే ఇటు తిప్పాలి, ఇటు తిప్పమంటే అటు తిప్పాలి. ఏమండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమండి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే నిన్ను ఎవరు బాగు చేస్తారు? చాలా జాగ్రత్త. రావాల్సిన చోటుకి వచ్చాం మనం, యేసు ప్రభు దగ్గరికే వచ్చాం మనం. కానీ ఆయన ఇచ్చేటువంటి రక్షణ పొందుకోవడానికి, ఆ క్షమాపణ పొందుకోవడానికి ఒక్కసారి కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది కదా. అది నిలబడి ఉండాలి అంటే, నేను పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే, ఆయన నన్ను క్షమించాడని పూర్తిగా తెలవాలంటే కొంచెంసేపు వినాలి కదా. వినడానికి కూడా వినలేకపోతే అర్థం అవుతుంది కదండి, అర్థం అవుద్దండి. మనం ఇంటి దగ్గర ఉంటాం, ఇక్కడ పాటలు పాడేస్తారనుకోండి, మనకు అర్థం అవుతాయా? పాటలు అయిపోయాక వెళ్ళామనుకోండి మనం, అర్థం అవుద్దా? ఒక పాస్టర్ గారు మంచి మెసేజ్ ఇస్తారు, అర్థం అవుద్దా? అక్కడ ఏం జరిగిందో మనకేమీ తెలియదు కాదు కదా. కాబట్టి తెలిసి ఉండడం మనకి మంచిది కదా, తెలుసుకోవడం మంచిది. ఇక్కడ అంటాడు ఆయన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి, వాళ్ళకి తెలియదు అంటండి. మామూలు వాళ్ళకైతే ఊరుకోరు, సొంత తల్లిదండ్రులు అయితే తెలియక అలా చేశారు అనుకుంటారు. అవునా కదా? తల్లిదండ్రులకి అది మరి అలాంటి మనసు దేవుడిచ్చాడు. ఎందుకు అంటే ఆయన మనసు వాళ్ళకి ఇచ్చాడు. ఆ తర్వాత చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనం. 5:38 అందరూ వింటున్నారండి? మరి చకచక అయిపోద్ది, ఎంతో కాదు ఈ ఒక్క మాటే చెప్పేది. కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు. ఏం చేయాలంటండి? యేసుప్రభు వారు తన మరి బ్రతికున్నప్పుడు చక్కగా ఈ భూమి మీద సంచరించేటప్పుడు చెప్పినటువంటి మాటలు అవన్నీ ఎవరు మనసును పెట్టారో నాకైతే తెలియదు. ప్రతి సంవత్సరం వింటానే ఉన్నాం, చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాం. అయినా ఇప్పటికి నేర్చుకున్నావా? మరి ఆయన ఒక్కసారి చెప్పేసరికి నేర్చుకున్నారు అంటే వాళ్ళు మహానుభావులే, అవునా కదా. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, ఆయన బోధ వినడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరి ఎంత అర్థమైందో నాకైతే తెలియదు. కానీ కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. కన్ను పోగొడితే కన్ను పోగొట్టచ్చు, అది మీరు ఇంకా బైబిల్ తిరగేయక్కర్లా, వాక్యమే వినండి సరిపోద్ది. ఏమంటే దొరకనప్పుడు ఏం చేయాలి? నా వైపే చూడాలి. ఇంకా మీరు వెతుక్కుంటే అది ఎక్కడుందో అంటే మీకు ఏం అర్థం కాదు. బైబిల్ మీరు మూసేసి అలా విన్నా చాలు, ఒకవేళ తీయలేకపోతే మూసేసి విన్నా సరిపోద్ది. వాక్యం వినాలి మెయిన్. ఏమండి అంతేనే కదా. కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి దేవాది దేవుని యొక్క మనసును మనిషి అంత నడవలేరని పాత నిబంధనలు. ఏమండి కన్ను పోగొడితే కన్ను పోగొట్టండి, మీ ఇష్టంలే, అంతవరకే. కుడికన్ను అయితే కుడికన్ను. ఈ వేలు విరిచేసాడు అనుకోండి, వచ్చి ఈ వేలు విరవాలి. ఏమండి ఇదే వేలు, ఈ వేలు విరిస్తే కుదరదు. మళ్ళీ వాడు ఏం చేస్తాడంటే ఈ వేలు విరిచావు కదా అని చెప్పి వాడు మళ్ళీ వచ్చేస్తాడు, మళ్ళీ విరిచేస్తాడు. సమానం అయితే పర్లేదు, కానీ ఈ పక్కది పోయిందనుకోండి మళ్ళీ వచ్చేస్తాడు నీ మీదకి. కానీ యేసుప్రభు వారు చెప్పింది ఏంటి? అస్సలు వద్దు, వాడి జోలికే వెళ్ళొద్దు. నిన్ను కొట్టాడా? ఏమండి నిన్ను కొట్టడం అంటే నార్మల్ కాదు, వాడు ప్లాన్ చేసుకొని మరి కుడి చెంప మీద కొట్టడం అంటే ఇలా కొట్టాను అనుకోండి, ఇలా ఎదురుగా ఇలా కొట్టాను అంటే ఎటు తగులుద్దండి? ఒక విషయం చెప్పండి ఒకసారి. ఎదురుగుంట వ్యక్తిని ఇలా పెట్టి ఇలా కొడతారా, లేకపోతే ఇలా కొడతారా? చెప్పాలి. ఎలా కొడతారు?
కుడి చెంపకు తగులుద్దా? ఆపోజిట్లో ఉన్న వాళ్ళకి ఇలా పెట్టి కొడతాం, వాళ్ళకి ఏ చెంప అవుద్ది? ఎదురుగుంటే ఇలా కొట్టింది మామూలు కాదంటండి. ఏమంటే ఇలా కొట్టితే ఎడం చెంప మీద తగులుద్ది. కానీ మనిషి కావాలని అదొక మనిషిలో ఉన్న అహంభావం ఏంటంటే ఈ చెంప మీద కొడతారంటండి. ఇప్పుడు అటు ఉన్న వాళ్ళు ఇటు కొట్టకుండా ఇటు కొడతారంట, ఇలా పెట్టి కొడతారంట. అంటే అదొక లెక్క ఉంటుంది అనమాట వాళ్ళకి. వాళ్ళ ఉద్దేశం, లోపల ఉన్నటువంటి ఉద్దేశాన్ని బట్టి వాళ్ళు కొడతారంట. అప్పుడు ఏం చేయాలంట? ఎడం చెంప కూడా తిప్పాలంట. ఉన్నదే ఎదురుగుంటే ఎడం చెంప ఉంటుంది, కానీ వాడు కొట్టింది ఇలా కొట్టాడు. అప్పుడు ఏం చేయాలంట? ఇటు కూడా కొట్టేసే అని చెప్పి చూపించాలంట. కాబట్టి నిజంగా అంటే ఎంత దారుణమైనటువంటి ప్లాన్ చేసినప్పటికి కూడా, సింపుల్గా అనుకోకుండా తగిలింది వేరు, వాడు ప్లాన్ చేసి కొట్టినప్పటికీ కూడా ఏం చేయాలంట? ఓర్చుకోవాలంట, తట్టుకోవాలంట. తట్టుకోగలమండి? తట్టుకోగలమా? తట్టుకోలే. ఒక మాట అంటే మనకి చాలా కోపం వస్తుంది, తట్టుకోలే. వాళ్ళు అన్నదానికంటే ఎక్కువగా మనం అంటూ ఉంటాం. కాబట్టి మరి నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపు నాకు ఎడం చెంప కూడా త్రిప్పు అంటాడు. ఒక ఆయన అన్నారంట, ఒక పాస్టర్ గారు, అప్పుడంటే యేసుప్రభు వారు చెప్పారు, కానీ ఇప్పుడు అలా చేసామనుకో అమ్మ చేత గుట్టుడు గుట్టేస్తారు అన్నాడంట. ఎవరు? పాస్టర్ గారు చెప్పారంట. అంటే ఆయనకి ఇంకా ఎదగలేదు అప్పటికి, అంతే కదా. ఎదిగితే ఆ మాట అంటారు కదా. యేసుప్రభు మాటకి మనం అడ్డు చెప్పలేము. ఆయన ఏ చెప్తే అది మంచిదండి. కాబట్టి మనం ఆయన చెప్పిన తర్వాత ఆయన ఏమైనా సరే, ఏమండి, ఆయన మరి ప్రధాన యాజకుడు వచ్చి ఆయన్ని ఇలా పెట్టి కొడితే ఏమైందంటండి? ఆయన కుడి కన్ను కూడా దెబ్బ తినేసిందంటండి. చెంప వాసిపోయింది, దెబ్బతింది. ఆయన ఏమనలేదండి. ఏమండి, నేను కాని మాట ఆడితే కొట్టచ్చు, ఎందుకు కొట్టా అంటాడు ఆ మాట విషయంలో. కానీ ఎవరిని కూడా ఏమీ కూడా అనలేదండి ఆయన. గుర్తుపెట్టుకోవాలి, మన నిత్య జీవితంలో పండగలప్పుడు మాత్రమే కాదు, కానీ మనం ఏం చేయాలి? ప్రతిరోజు కూడా గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళ జీవితం ధన్యం. కాబట్టి యేసుప్రభు వారు చెప్పింది, మీరు కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడం చెంప కూడా త్రిప్పు. ఎవడైనాను ఏదైనా సరే నీ మీద వ్యాజ్యం వేసి, నీ అంగి ఏదైనా సరే, పై వస్త్రాన్ని పైన వేసుకునేది షర్ట్ తీసేసుకుంటాం అనుకున్నారనుకోండి, ఒకవేళగా టాప్ తీసుకుంటే పై వస్త్రం పైన వేసుకునేది కూడా ఇచ్చేసి, ఇంకెందుకు ఒకడు పోయి, ఏమండి, ఒకడు పోయి ఇంకెందుకు నీకు? ఒకవేళ డ్రెస్ తీసుకున్నారనుకో, దాని చున్నీ కూడా చక్క మ్యాచింగ్ ఉందని ఇవ్వాలంట. ఏమండి, అంతేనా కాదా? అంతేనా? అవునా కాదా? ఒక ఆవిడ, ఒక దొంగడు వచ్చాయంటండి ఒక ఇంట్లోకి అన్నం తినడానికి. ఆకలేస్తుందంట ఆవిడకి. ఎందుకు అంటే ఆ ముసలమ్మ రోజు కూడా నేను ఎవరికొకరికి వాక్యం చెప్పాలి అనుకుందంట. ఈరోజు జ్వరం తగిలిస్తుంది కదా ప్రభువా, నేను వెళ్ళలేకుండా ఉన్నాను, అనవసరంగా సువార్త ఎవరికి ప్రకటించలేదు, అయ్యో అనేసి బాధపడుతుందంటని. ఆవిడ అలా మూలుగుతో దుప్పడు మూసుకేసుకుని పడుకుంటే ఒక దొంగోడు బాగా ఆకలేస్తుందంట. అటు ఇటు చూసేయంటండి. అది పెద్ద ఇల్లు ఏం కాదు, గుడిసే. మరి ఇక్కడైతే అన్నం ఏమైనా ఉందా అని చూస్తే పొయ్యి మీద అన్నం పెట్టి ఉంది. ఏమండి, పచ్చడి పక్కన ఉంది. అయితే వచ్చేసి ఆ ముసలమ్మని అటు ఇటు చూశాడు. ఆవిడ కళ్ళు మూసుకొని చూసింది, యాక్టింగ్ చేసింది. వచ్చి అన్నం పెట్టుకున్నాడు, పచ్చడి వేసుకొని గబ్బా 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 తింటుంటే 2 నిమిషాలు ఆగాక అబ్బా అని చెప్పి, అయ్యా అక్కడ బుడ్డి టిఫిన్ ఉంది, అందులో పెరుగు ఉంది, వేసుకో అయ్యా. ఏమండి, ఏం చేయాలో అర్థం కాలే. పెరుగు వేసుకొని తిన్న తర్వాత, ఏంటి బాబా ఏ పని మీద వచ్చావు? ఇటు ఆకలేస్తుంది మా అమ్మ, అన్నం తినాలనిపించింది, నువ్వేవో పడుకుని ఉన్నావు కదా, అందుకోసం అన్నం తినేసా, ఏమనుకోకు. లేదు బాబా, నేను ప్రార్థన చేసుకున్నాను, ఎవరో ఒకళ్ళని పంపించయ్యా, నేను సువార్త ప్రకటించాలి, నీ కోసం చెప్పాలి అనుకున్నానయ్యా. 2 మాటలు వింటావయ్యా, యేసు ప్రభు గొప్ప దేవుడయ్యా, ఆయన్ని నమ్ముకుంటే పరలోక రాజ్యం ఉంటుంది. మనం ఈ పాపాలన్నీ వదిలిపెట్టేయాలి. దొంగతనాలు, మోసాలు, నష్టాలు, వ్యభిచారాలు ఇవన్నీ వదిలిపెట్టేయాలి. ఇప్పుడు ఏం దొరికిందండి? వచ్చేసిందా లేదా అతనికి వాక్యం? వెంటనే ఆ వ్యక్తి రక్షింపబడ్డాడంట. కాబట్టి ఎవరైతే ఆసక్తిగా ఉంటారో వాళ్ళ దగ్గరికి దేవుడు ఏం చేస్తారు? యేసన్ గారు ఒక రోజున అందరూ టిఫిన్ చేస్తున్నారంటండి. టిఫిన్ చేస్తూ ఉంటే పైన యేసన్ గారి కోసం కింద నుంచి చూస్తున్నారంట. ఇంకా రావట్లా. ఎవడో సైకిల్ ఎవడో అక్కడ దొరికాడు, మాట్లాడుతూ ఉన్నాడంట. ఏంటి, అందరు టిఫిన్ చేస్తుంటే ఆయన ముందు టిఫిన్ చేస్తే బాగుంటుందని చూస్తూ ఉంటే ఎవరో దొరికారు, ఆయనకి మాట్లాడుతున్నారు అనుకున్నారంట.
ఆ తర్వాత ఆయన వచ్చి మామూలుగా యథావిధిగా టిఫిన్ చేసిన తర్వాత మాటల సందర్భంలో అన్నారంట, నేను దేవుణ్ణి ఒకటి అడిగాను, ఎవరికైనా క్రొత్త వ్యక్తికి సువార్త ప్రకటించిన తర్వాతే భోజనం చేస్తానని అడిగాను దేవుణ్ణి. ఎవరు దొరుకుతారా అని నేను చూస్తున్నాను. ఏమండి చూడండి ఒకసారి ఎలా ఉంటుంది అది. ఒకసారి చూస్తాడు, అలాగే అంటే 10 దాకా చూస్తాడు దేవుడు, 12 దాకా చూస్తాడు. ఒకరోజు ఎవడో దొరకడు, మరి తినరా అంతే. దేవుని స్తోత్రం చెప్దాం. ఇప్పుడు ఎవడొకడిని పట్టుకొని తీసుకొచ్చి అయ్యగారికి ఆకలేసి నీరసం వచ్చే లోపల దేవుడు ఏం చేయాలి? ఎవడొకడిని పట్టుకొని తీసుకొచ్చి అక్కడ పెట్టాలి, ఆయనకి అప్పచెప్పాలి. అయ్యా మీరు వేసన్నగారు కదా, వాక్యం విన్నా ఒకసారి, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, చాలా బాధల్లో ఉన్నాను, చాలా కష్టంలో ఉన్నాను. వాళ్ళే రావడం, పలకరించడం, వాళ్ళకి 4 మాటలు చెప్పడం, ఆ టిఫిన్ అయిపోయిన తర్వాత అసలు టిఫినే. బాగుందండి. అలాంటి నిర్ణయాలు తీసుకోబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. దేవుని స్తోత్రం చెప్దాం. మరి అలా సువార్త ప్రకటించేసి వచ్చి అప్పుడు యథావిధిగా ఆయన తింటున్నారంట. మనం ఏం చేస్తామండి? ఎవరన్నా నుండి మాట్లాడితే అసలు పొద్దునే ప్రార్థనే ఉండదు. ఇక టీ పెట్టి మొహం గడిగేమో లేదో తెలియదు, కొంచెం లేట్ అయితే తాగేస్తాం. ఏమండి? కాబట్టి భక్తులు అంటే చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళు. ఎవరికైనా కొత్తగా ప్రతిరోజు టిఫిన్ చేయకముందే స్వార్థ ప్రకటించడం అంటే ఏమండి, రోజుకొక్కరికన్నా చెప్పగలమా? మనం వెళ్ళిన చోట సంవత్సరానికి ఒక్కళ్ళన్నా మార్చగలరా? ఏమండి, సంవత్సరానికి ఒక్కళ్ళన్నా చెప్పగలమా? నేను ఒక సంవత్సరం దేవుణ్ణి అడిగితే టప దొరికారు. వాళ్ళందరూ ఇప్పుడు మంచి భక్తులండి, చక్కగా ఉంటారు దేవుని సన్నిధిలో నిలకడగా. ఏమండి, మరి ఆ పట్టే మనకు ఉండాలి ఎప్పుడు కూడా. ప్రభువా నాకు ఇవ్వండి, మనుషుల్ని ఇవ్వండి. మరి అంతేగాని మరి మొన్న ఒక ఆయన అడుగుతున్నారు, అదేంటది పాస్టర్ గారు సంపాదిస్తాడా ఆత్మల్ని విశ్వాసులా అంటే, ఇంకో పాస్టర్ గారు నా వైపు చూసి నవ్వారు. ఏమండి, గొర్రెలు గంటయా లేకపోతే కాపరి గంటాడా అంటారు సామెత. ఏమండి, గొర్రెల కాపరి పిల్లలు పెడతాడా, గొర్రెలు పెడతాయా? ఏమండి, మనం ఒక్కళ్ళం వచ్చేవాళ్ళం 4 వేసుకురావాలంట, సంవత్సరానికి ఒక 4 మనం అది. అంతేగాని ఎప్పుడు చూసినా మాదండి చిన్న సంఘం అండి, మాకు అంత నచ్చదండి. ఏదైనా ఎవరిది బాధ్యత? మనదే కదా. మనకే నచ్చట్లా పాపం, చాలా కష్టంగా ఉంటుంది. మనకి రావడానికి కష్టంగా ఉన్నప్పుడు ఇంకెవరిని తీసుకొస్తారులేండి. మా దానికి వస్తే మీరు తట్టుకోలేరులేండి. ఏమండి, మా దగ్గర వినలేరులేండి. ఏమండి, అంతే కదా. కాబట్టి స్వార్థ ప్రకటించడం అది దేవుడు చెప్పినటువంటి దేవుని ఆశను నెరవేర్చినట్లు. కాబట్టి మనం అందరినీ క్షమించాలి, అందరికీ సువార్త అందించాలి. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయము చదివేసరిగా మత్తయి 6:12. మత్తయి 6:12 ఏంటంటండి? మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము ఏం చేయాలంటండి? దేవుడు చెప్పిన మాటలే అంత న్యాయం ఉంటుంది. నీకు నువ్వే నీ నోరుతోనే నువ్వు ఎవరన్నా మా రుణస్థులని, అంటే మమ్మల్ని ద్వేషించే వాళ్ళని కానీ మమ్మల్ని హింసించే వాళ్ళని కానీ మేము ఎలా క్షమించామో అలాగే క్షమించండి ప్రభా. నువ్వు క్షమించావా? నువ్వు క్షమించకపోతే నేను క్షమించలేదు కదా ప్రభా, నువ్వు కూడా క్షమించిన అవసరం లేదు అన్నట్టు ఈ మాట అర్థమవుతుందండి. పరలోక ప్రార్థన చెప్పేసుకున్నాం అనేసి అంటే ఈ ప్రార్థన ఏంటిది? మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం. నేను అంటాను, ప్రభా మా రుణస్థులను మేము క్షమించినట్లు అంటే క్షమించేలా కూడా చేయండి అయినా, మీరు కూడా మమ్మల్ని క్షమించిన అయినా అనుకుంటా మామూలుగా. ఏమండి, మనం క్షమించి ఉన్న ప్రకారం మన పాపాలు క్షమిస్తాడని గుర్తుపెట్టుకోవాలి. ఏమండి, ఒక అతను మనుషుల మీద దయ వచ్చి, ఒక అధికారి తను అన్నాడంటండి, అందరూ అప్పులు కొట్టేస్తున్నాను రండి అని చెప్పాడంటండి. ఒక తలాంతోడు, 5 తలాంతులోడు, 10 తలాంతులోడు వచ్చారు అప్పులు తీసుకున్నవారు. వారు దగ్గర ఏమీ చెల్లించడానికి లేదయ్యా మమ్మల్ని క్షమించండి అంటే క్షమించేశాడంట. 1 తలాంతు వాడిని క్షమించేశాడు, 5 తలాంతులు వాళ్ళని క్షమించేశాడు, 10 తలాంతు వాడిని కూడా క్షమించేశాడు. అలాంటి పరిస్థితిలో వీళ్ళు వెళ్ళిపోతున్నారు సంతోషంగా. ఇంకా అప్పంతా ఎగిరిపోయింది, దేవుడు మహాకృప, వెళ్ళిపోతున్నారు. ఈ 10 తలాంతులోడు ఉన్నాడు కదండి, వాడికంట 2 తలాంతులు ఇవ్వాల్సిన వాడు ఉన్నాడంట చిన్నప్పుడు. మరి వాడు కనపడ్డాడు. ఒరేయ్ నువ్వు ఎప్పుడు ఇస్తావురా అన్నాడు. అయ్యా ఏమనుకోవద్దయ్యా, నన్ను క్షమించండి అయ్యా, కొంచెం కష్టంగా ఉందయ్యా, అసలు నువ్వు ఇస్తేనే కానీ కుదరదు అన్నాడంట. ఈ ప్రక్కన 1 తలాంతు క్షమించబడినటువంటి వాడు ఇలా చూసి, అయ్యా మీరు 10 తలాంతులు అయినా సరే అంటే
1,00,000 అప్పుని మీరు కొట్టేశారయ్యా, ఆడు 1,000 రూపాయలు అప్పు ఉంటే వాడు పేక పట్టుకుంటున్నాడయ్యా అంటే, ఒకసారి పిలుచుకురండి అన్నారు. పిలుచుకొచ్చిన తర్వాత అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటండి, ఈ 1,00,000 రూపాయలు నువ్వు కట్టేసే, నీకు ఏమండి దేవుడు మనల్ని క్షమించినా కానీ మనం ఏం చెయ్యం, ఎదటి వాళ్ళని క్షమించలేం. 10 రూపాయలు ఇవ్వాల్సిన వాడిని కూడా పేకలు పట్టుకుంటాం. దేవుడు నీకు 1,00,000 రూపాయలు ఇస్తాడు. అందుకే అంటాడు అనమాట, ఏమండి ఇవ్వండి, నేను నిరీక్షించొద్దు, అడగొద్దు అంటూ ఉంటాడు. కాబట్టి దేవుడు అంతకంటే ఎక్కువ మనకి ఇస్తాడంట. కాబట్టి మనం ఏం చేయాలంటే, మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం నువ్వు ఎలా క్షమిస్తున్నావో దేవుడు కూడా నిన్ను అలా క్షమిస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. నువ్వు క్షమించకపోతే, తర్వాత చదువునా సరే లూకాసు వార్త 6:38. లూకాసు వార్త 6:38. క్షమించుడి, మీరు క్షమించండి. ఏమండి మీరు క్షమించండి. క్షమిస్తే అప్పుడు ఏమవుతారు, మీరు క్షమించబడతారు. ప్రభువా నన్ను క్షమించండి, నా పాపాలు క్షమించండి, నా పితరుల పాపాలు క్షమించండి అంటాం. కానీ మా అత్తగారిని నేను క్షమించలేనక్క అన్నారనుకోండి, మా మామగారిని నేను క్షమించలేనక్క అంటే కుదురుద్దండి. క్షమించుడి ఏంటంట, లూకా 6:38 చూసుకున్నారుగా. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడతారు. అప్పుడు ఎప్పుడండి, మీరు చేసిన తర్వాతే, అంతేనే కదా, మీరు చేసిన తర్వాత మీరు క్షమించబడతారు. అంతేగాని దేవుని సన్నిధికి వచ్చేసి వెళ్ళిపోయిన అంత లోపలని పరలోక రాజ్యం ఇలా తెలిసేసి రెండయ్యా వచ్చేయండి అయ్యా అంటే అక్కడ ఏమండి ఈ అసహ్యమైన పనులు, ఈ శరీర సంబంధమైనటువంటి పనులు, ఇవన్నీ కూడా ఈ మధ్యలో ఈ పోరాటం అంతా ఈ భూలోకంలోనే సైతాన్ గడు ఒక పక్కన నేర్పిస్తూ ఉంటాడు, దేవుడు ఒక పక్కన నేర్పిస్తూ ఉంటాడు. వాడు రాజ్యంలో పెట్టుకోవాలంటే అసలు క్షమించడానికి ఏంటి నా మొహం, నువ్వు క్షమించడానికి వీల్లేదంటాడు సైతాన్. దేవుడు ఏమంటాడు, క్షమిస్తేనే కానీ దేవుని రాజ్యానికి వారసురాలు అబ్బోబో అని ఆయన చెప్తూ ఉంటాడు. ఈ రెండిట్లో ఏది మనకు నచ్చుతుంది, ఏది మనకు నచ్చుతుందండి? క్షమించడం నచ్చుతుందా, ఇంకో 4 మాటలు వేసి మళ్ళీ మెప్పించుకోవడం నచ్చుతుందా? మనం మంచివారిగా కనబడాలని చూసుకుంటాం ఎక్కడైనా సరే. ఎదటి వాళ్ళని ఏం చేస్తాం, వాళ్ళ మీద 4 మాటలు చెప్పి ఇంకొంచెం తప్పని మోపాలని చూస్తూ ఉంటాం. అదెవరు, అది సైతాన్ యొక్క లక్షణం. కాబట్టి మనం ఎప్పుడైతే క్షమించడం నేర్చుకున్నామో అది దేవుని రాజ్య సంబంధం అవుతాం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇవ్వాలంటండి, ఇస్తేనే వస్తాయి అంటండి. ఏమండి అబ్బో అస్తమాను దశంభాగాలు అని చెప్తారు, ప్రథమ ఫలాలు అని చెప్తారు, ఎమ్మని చెప్తారు. ఏమండి అస్సలు ఇప్పుడు పుచ్చ తోట పెడుతున్నాం అనుకోండి, విత్తనాలు పెట్టకండి ఎవరు, పుచ్చకాయలు వస్తాయి. బీర తోట పెడుతున్నాం అనుకోండి, బీరకాయలు విత్తనాలు ఎవరు పెట్టకండి, బీర తోట వస్తుంది. వేసి చూడండి, ఒకవేళ విత్తనాలు లేకుండా తోట వేసి చూడండి. ఏమండి విత్తనాలు లేకుండా తోట వేసి చూడండి, ఏం తోట వేస్తారో. బొబ్బాసి విత్తనాలు మొలుచునుగాక అని చెప్పండి. ఏమండి ఎన్ని సంవత్సరాలకు వస్తాయండి, చిన్న ఎన్ని సంవత్సరాలకు వస్తాయి? అసలు పెట్టుబడి మనకు వద్దు, ఇంకా అసలు పెట్టుబడి లేకుండా రావాలని చూద్దాం. సపోజ్ ఎన్ని సంవత్సరాలకు వస్తాయి? మనం చచ్చిపోయినా రావయ్యి. విత్తనాలు లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయండి? దశమ భాగం అంటే విత్తనాలు లెక్క. మీరు ఎంత విత్తుకుంటారో అంత వస్తాయి. దశమ భాగాల్ని విత్తుకుంటే మనం విత్తబుద్ధి అవల. మంచి కోడిగుడ్లమ్మ జాగ్రత్తగా పెంచు, ఒక్కొక్క పుంజు 50,000 ఉంటాయని కోడిగుడ్లు ఒక 1/2 డజన్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. నేనేం చేయాలి? కంటికి రెప్పలా చూసుకొని జాగ్రత్తగా చూసుకొని దాన్ని ఎక్కడ పెట్టాలో పెట్టుకొని వ్యాక్సిన్ జాగ్రత్తగా చూసుకొని ఎంత చేసుకొస్తేనో అప్పుడు లైన్ వస్తాయి. అంతేగాని ఏమండి భలే పెద్ద గుడ్లా ఉందా తిని పడేస్తే గొడవ వదిలిపోద్దంటే ఏమా ఏయి గుడ్లు వేయి అంటే ఏముంటాయండి? ఏముండ. మన దశంభాగాలు మింగేసినా మళ్ళీ కనపడవు. పెద్ద జాతి కనపడదు, చిన్న జాతి కనపడదు, 1,00,000 రూపాయలు కూడా కనపడవు. అర్థమవుతుందండి? దశమ భాగము యెహోవా సొమ్ము అంటాడు. ఏమండి కాబట్టి చాలా అది అర్థమైతే చేయగలిగితే వాళ్ళు బాగా దీవించబడతారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఇయ్యుడి మీకు ఇయ్యబడును. దేవునికైనా ఇచ్చుకోవచ్చు, మరి బీదలకైనా ఇచ్చుకోవచ్చు. ఎవరికి ఇచ్చినప్పటికీ కూడా ఎట్టి వాటిని గురించి అయినా మీరు నిరాశ చేసుకోవద్దంట. అయ్యో వాళ్ళకి ఇచ్చాను ఇవ్వలేదు అనేసి నిరాశ చేసుకోని అవసరం లేదు. అలాంటి బోళ్ళని ఇస్తాడు నీకు, అంతే.
నువ్వు ఎలా అంటే మామూలుగా జస్ట్ ఇలా ఇలా కొలిసేసి ఇచ్చేసావు అనుకో, ఇలా నొక్కి ఏమండి మళ్ళీ నిండుగా పోసి ఇలా దిగజారే కొలతతో ఇస్తారంట నువ్వు మంచిగా ఇస్తే. అంతేగాని మనమే ఇవ్వకుండా ఉంటే ఎగ్గొడదాం, ఆడి దగ్గర తినేద్దాం, వీడి దగ్గర తినేద్దాం, వస్తామా అని ఫోన్లు వస్తూనే ఉంటాయి. ఏమండి మాకు ఇప్పిస్తారా, మాకు ఇప్పిస్తారండి, అంతే సంగతులండి. ఇంకా ఎంతవరకు తింటా ఉంటే ఎక్కడి నుంచి వస్తాయండి? రావు. కొన్నాడు వారు మనం ఎదిగే వరకు ఏం చేయాలి? డబ్బులైనా జాగ్రత్తగా చేసుకోవాలి, విత్తనాలైనా జాగ్రత్తగా ఉండాలి, అవి కోడిగుడ్లైనా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి పంట వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. కొన్నాళ్ళు మనం ఓపిక పట్టాలి. పంట చల్లిన తర్వాత కొంచెం ఓపిక పడితే బస్తాలు బస్తాలు వస్తాయి. ఏమండి ఒక్క పుచ్చకాయలో విత్తనాలు తీసుకొని నువ్వు చల్లేవు అనుకో, సపోజ్ పుచ్చకాయలో విత్తనాలు అక్కర్లా, ఒక్కటే విత్తనం తీసుకొచ్చి పెట్టుకో, ఎంత వస్తాయి? దేవుల్లో కూడా అంతేనండి. అలాగే మరి మత్తయి సువార్త 18:21 ఇలా చెప్పినప్పుడు అబ్బా క్షమించబడతారంట అనేసి మరి మా వాడు ఒకడు ఎప్పటి నుంచో క్షమించట్లేదు. ఏమండి వాడు క్షమించడు, వాడు బుద్ధి అసలు మారట్లేదు, కాబట్టి నేను కూడా క్షమించిన అవసరం లేదేమోలే అనుకున్నాడంటండి. ఎవరు? పేతురు గారికి డౌట్ వచ్చింది యేసు ప్రభు చెప్తున్న మాటలు విని. కొంచెం డౌట్స్ అన్నీ చక్కగా అడుగుతూ ఉంటాడు. మరి చదవండి. అంటే క్షమించండి అప్పుడు మీరు క్షమించబడతారు, ఇవ్వండి అప్పుడు మీకు ఇవ్వబడద్ది అని చెప్తా ఉంటే ఆ సమయంలో పేతురు గారు వచ్చి, ప్రభువా ఒక విషయం, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే ఎన్ని మార్లు, కొంచెం లిమిట్ ఏమైనా ఉంటుందా? ఎన్ని మార్లు క్షమించాలి? ఒకసారా, 2 సార్లా, 3 సార్లా? వాడు నా ప్రాణం తీసేస్తున్నాడు, కానీ ఇదిగో ఈసారి మాత్రం ఇచ్చేస్తాను, ఒక్కసారి ఇవ్వా అంటాడు. వచ్చి మళ్ళీ ఇవ్వడు, మళ్ళీ ఇవ్వా అంటాడు, మళ్ళీ అంతే సంగతులు. ఎన్ని మార్లు క్షమించాలి ప్రభువా? దానికి ఒక 7 మార్లా? సంపూర్ణం అంటే 7 మార్లు ఉంటుంది కదా. 7 మార్లు అయిన తర్వాత ఆడి సంగతి తేలిద్దామని మనసులో ఉంది కాబోలండి. ఏమండి 7 మార్లు మట్టుగా అన్నాడు. అందుకు యేసు అతనితో ఇట్లే, నేను 7 మార్లు మట్టుకే కాదు, ఏమండి 70 ఏళ్ల మార్లు మట్టుకు. అంటే ఒక మనిషి తన జీవితాంతం కూడా నిన్ను మోసం చేసి మోసం చేసి మోసం చేసి ఉంటే ఆ వ్యక్తిని కూడా నువ్వేం చేయాలంట? క్షమించాలి. మీతో మాట్లాడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఏమండి మరి మా ఇంటికి మా దగ్గర పండగ జరుగుతుంది రండి అని చెప్పామనుకోండి, పక్కన వాళ్ళు ఏమంటారండి? ఇప్పుడు నాకు వచ్చింది, ఊర్లోకి వెళ్ళి పిలుద్దామని వచ్చింది, మీరు ఏమంటారు? వాడితో ఎందుకు నమ్మకం, వాడికి వస్తాం, మారు మనసు వస్తుంది అంటారు. అవునా కాదా? 70 ఏళ్ల మార్లు మటుకు చచ్చిపోయే వరకు కూడా నువ్వు క్షమించాలి. ఏమో మంచి వస్తుందేమో అని. ఒక కన్న తండ్రి అయితే వదులుకుంటాడు ఎవరినైనా? ఏమండి వదులుకోలేరు కదా. కాబట్టి 70 ఏళ్ల మార్లు మటుకు యేసు ప్రభు 70 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు కూడా క్షమించుంటాడు. ఆయన ఎడల తప్పులు చేయని వాళ్ళంటే ఎవరు లేరు. కలువరి శిలువలో ఆయన ఏమన్నారు? తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగారు కనుక వీరిని క్షమించు. ఒకే మాటతో భూలోక పాపాలన్నీ క్షమించాడు. తర్వాత ప్రతి ఒక్కరి పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన దగ్గరికి ఎవ్వరు వస్తే వాళ్ళని ఆయన క్షమిస్తూనే ఉన్నారు. వాళ్ళు దేనికి పనికిరారు. ఇంకా HIV, టీబీ, ఏమండి ఇలాంటి రోగాలు పాలైపోయారు. నేను ఒక చోటకి వెళ్ళాను, ఇప్పుడు కదండి సేవకు వచ్చిన కొత్తలో. మరి ఒకరికి ప్రార్థన చేయడానికి తీసుకెళ్ళారు. అక్కడ టీబీ, HIV ఉన్నటువంటి వ్యక్తి, మా చిన్న ఎదరగుంట చుట్టిల్లు ఉంది, పాత పరుపు మీద వేశారు. ఇలా అడుగు పెడితే, ఇలా శ్వాస తీస్తే ఆ శ్వాసలో ఎంత వికారమైన వాసన. పిల్లోడు 9 సంవత్సరాలు. వాడు అంటాడు, మా అమ్మ బ్రతకాలి అంటూ ఉంటాడు. ఏమంటే తెలియదు వాడికి. ఆ అమ్మాయి అంటది, నేను ఉత్తి కళ్ళే కనపడుతున్నాయి, అమ్మ ఏం చేయమంటావు, ఏం ప్రార్థన చేయమంటావు అన్నాను. నాకు ఇంకేం వద్దు, దేవుడు నన్ను క్షమించి పరలోక రాజ్యం ఇస్తే చాలమ్మా. నాకు బాధ అనిపించింది. కానీ ఏమండి ఒక విషయం, జీవితాంతం మనస్వార్థం కోసం వాడుకున్న తర్వాత పనికొస్తాడా? ఎవరైనా పనికొస్తారండి? అసలు మనకి లాభం లేనటువంటి వ్యక్తుల కోసం నువ్వేమైనా కష్టపడగలవా? ఏమైనా ఇవ్వగలవా? కానీ దేవుడు క్షమించే దేవుడు. అప్పుడు నేను ఇంకా సేవలోకి రాలేదనుకుంటా. అప్పుడు నేను ప్రార్థన చేసి, ప్రభువా, అది శుక్రవారం అనుకుంటండి, శనివారం ఆగి
ఆదివారం సాయంత్రానికి వాళ్ళు అక్కడ ప్రార్థన చూసుకుంటారు కదా, ఆదివారం సాయంత్రం తీసుకెళ్ళిపోండి ప్రభా, నీ రాజ్యంలో పెట్టుకోండి ఆయన, నీకు అప్పగిస్తున్నా, తన పాపాలని క్షమిస్తున్నా అని ప్రార్థన చేసి వచ్చానండి. వాళ్ళు చెప్పారు ఆదివారం సాయంత్రం వెళ్ళిపోయిందని. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు క్షమించి తీసుకున్నాడు. కార్యక్రమం కూడా భలే జరిగినాయి అక్క, అన్నీ కూడా ప్రార్థనాపూర్వకంగా. దేవుడు క్షమిస్తాడు. ఆయనకి నువ్వేం చేసింది ఏమీ లేదు. ఒక్క మారు మనసు అంటూ నీలో వస్తే, ఆయన మాటకి నువ్వు భయపడితే, నీవు ఆయనకి మాటకు భయపడవా అంటాడు. ఏమండి, కుడివైపు ఉన్నటువంటి దొంగ ఎడమవైపు ఉన్న దొంగని, ఆయన భయపడవా నువ్వు? దేవునికి భయపడవా నువ్వు? దేవునికి భయపడాలి, పశ్చాత్తాపడాలి. అయ్యో నేను పాపం చేశాను, నన్ను క్షమించండి అని ఒక్క మాట అంటే ఆటోమేటిక్గా నీకున్నటువంటి ఈ మలిన వస్త్రాలన్నీ ఏమైపోతాయండి? ఒక్కసారి మాయమైపోతాయి అన్నీ. నీకు యేసు ప్రభు రక్తం వచ్చి నిన్ను శుద్ధి చేస్తే మహిమ వస్త్రాలు టక్మని మారిపోతారనమాట. సిలువలో దొంగకి అదే జరిగింది. కాబట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. యేసు ప్రభులా క్షమిస్తేనే పరలోక రాజ్యం వెళ్తాం, అప్పుడు క్షమించబడతాం. గుర్తుపెట్టుకుందాం, సిలువలో పలికినటువంటి మాట ఏంటండి? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరువురు కనుక వీరిని క్షమించండి అన్నాడు. ఆ తర్వాత ఇంకేంటండి? క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడతారు అన్నాడు. ఆ తర్వాత మీరు మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు, ఏమండి అది కూడా ఉంది. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా ఆయన కుమారులై ఉన్నట్లు క్షమించండి, అప్పుడు మీరు ఏమవుతారు? క్షమిస్తారు. మీ తండ్రి పరిపూర్ణుడు. పరిపూర్ణుడు అంటే కొంత చేసి కొంత చేయకుండా ఉండకూడదు. మనం ఆయన మాటని నెరవేర్చడానికి ఇష్టపడదాం. తప్పకుండా ఆయన ఎంత కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేశారండి? ఎంతో ఓపిక తెచ్చుకొని మాట్లాడారు, నీ నా మరి రక్షణ కోసం. కాబట్టి మనం కూడా మరణాపాయ పరిస్థితి వచ్చినా, ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా, మనం శత్రువులను ప్రేమించే మనసు నాకు ఇవ్వండి ప్రభా, క్షమించే మనసు నాకు ఇవ్వండి ప్రభా. ఎప్పుడు క్షమించగలుగుతాం? ప్రేమించినప్పుడే క్షమించగలుగుతాం. దేవునికి భయపడినప్పుడే క్షమించగలుగుతాం. పరలోక రాజ్యం గుర్తుపెట్టుకోగలిగినప్పుడే క్షమించగలుగుతాం. కాబట్టి దేవుడు మనందరికీ కూడా క్షమించే మనసు ఆయన అనుగ్రహించునుగాక. క్షమించలేని మనసుతో ఉండి వాళ్ళని చంపేసి మనం చచ్చిపోయి నరకానికి పోతే దానివలన ప్రయోజనం అండి? ప్రయోజనం లేదు. కాబట్టి మరి చాలా జాగ్రత్తగా మనం క్షమించే మనసుని మరి కలిగి జీవించడానికి ఇష్టపడదాం. మరి దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు యేసయ్యా. మరి ఒకసారి మీ కృపాసనం సమీపించి ప్రార్థిస్తున్నాం. మీరు మంచివారు, గొప్పవారు, ప్రేమ గలవారు, దయగలవారు. మీలాంటి మనసు ఎవరికి ఉండదు, కానీ మీ మనసును నేర్పించడానికి మీరు దిగి వచ్చారు. మీకు స్తోత్రాలు. ఎంత కష్టమైనప్పటికీ కూడా, ఎంత వేదనైనప్పటికీ కూడా మహామహిమను వదిలి నాయన నా కోసం మా కోసం తగ్గించుకొని నేర్పించడానికి వచ్చారు. నాయన మీరు నేర్పించారు, మీకు స్తోత్రాలు. నాయన ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా నాయన ఓపిక తెచ్చుకొని, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరిని ఎరుగరు కనుక వీరిని క్షమించంటారు. అలాంటి మంచి మనసే మాకు ఇవ్వండి. అందరినీ క్షమించే మనసే మాకు ఇవ్వండి. అందరినీ ప్రేమించే మనసే మాకు ఇవ్వండి. మాలో ఉన్నటువంటి దుష్ట హృదయాలు బయటికి పోవులుగా కేస్తున్నాములో నాయన, ఈ రోజు నుంచి మేము పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఉందంగా కని ప్రార్థిస్తూ మీకే నాయన ప్రభా మా జీవితాలను అప్పగించుకుంటూ యేసు ప్రభువారి దివ్యనామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.